అక్షర యోధుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల సినీ టెలివిజన్ పరిశ్రమలు నివాళులు అర్పించాయి. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందంటూ ఆయన స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో నటీనటులు, దర్శకులు, నిర్మాతలు రామోజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో బుల్లితెర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈనాడుతో సామాన్యులకు అండగా నిలిచి ఈటీవీతో వినోదాలు పంచుతూ సమాజంలో చైతన్యాన్ని పెంపొందించే చిత్రరాజాలు నిర్మించి కళామ తల్లి బిడ్డలెందరికో అవకాశాలిచ్చి అందలమెక్కించి పొదుపు బాటతో ఆర్థిక భరోసాకు మార్గదర్శిగా నిలిచిన అక్షర శిల్పి రామోజీరావుకి సినీ, బుల్లితెర రంగం ఘన నివాళి అర్పించింది. నటీనటులు, దర్శకులు సహా సినిమాలోని 24 విభాగాలకు చెందిన వ్యక్తులు ఫిలిం ఛాంబర్లో సంతాపం తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎందరికో స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రి ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాతను భుజంతో మోసాడు. సినిమా ఇండస్ట్రీకి అంతకన్నా ఏం గౌరవం కావాలి? నిజంగా వారి ప్రతి ఒక్కరికి స్పెషల్గా సినిమా ఇండస్ట్రీకి బ్యాక్ బోన్ లాంటి పర్సన్. వి మిస్ యూ సార్. తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చిన లెజెండరీ పర్సనాలిటీ రామోజీరావు గారు లేకపోవడం నిజంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దురదృష్టం. ప్రపంచం అంతా ఒకసారి నిస్తేజం అయిపోయిన సినిమా ప్రతిఘటన. ఆ సినిమాతోనే సినిమా అంటే కేవలం వినోదం కాదు, విజ్ఞానం కూడా. ప్రజల్లో మార్పు తీసుకురావాల్సింది ఈ సినిమా ప్రపంచమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నీతిని ఆయన సినిమా ప్రపంచానికి అందించాడండి ప్రతిఘటనతో. వారు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ శాశ్వతంగా ఆయన బ్రతికించుకునేటువంటి, ఆయన మన మధ్య ఉంచుకునేటువంటి ఒక అవకాశం ఉంది. ఆయన విలువలు మనం పాటించడానికి ప్రయత్నం చేయటమే. ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి అనేక మంది అనేక ఆయుధాలు తీసుకొని ఉంటారు. సినిమా కొంతమంది, నాటకం కొంతమంది, అలాగే పత్రికలు ద్వారా ఇలా రకరకాల ఆయుధాలు తీసుకుంటారు. బహుశా రామోజీరావు గారు ఉన్న ఆయుధాలను అన్నింటినీ ఉపయోగించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. మళ్ళీ అంత తాత్విక చింతనని ఆయన సొంతంగా స్మృతివనాన్ని ఆయనే నిర్మించుకోవటం అనే దాంట్లో చూశాను. ఆయన స్మృతివనం ఎలా ఉండాలో దగ్గరుండి చేయించుకోవటం, అంత చాలామందికి ఆత్మస్థైర్యం ఉంటే కానీ అలాంటి పని చేయలేరు. భారతంలో భీష్ముడికి తను ఎప్పుడు చనిపోవాలో తెలుసునంట. అందుకనే తను అధర్మ యుద్ధం చేస్తూ ఇక చాలు ఈ యుద్ధం, ఎందుకంటే అధర్మ యుద్ధం చేయాల్సి వస్తుంది, రాజు మాట వినాలి కాబట్టి. ఆ అధర్మ యుద్ధం చేస్తూ తను ఇక చాలు అనుకొని తను చాలించాడు తనకు తెలిసి. అలాగే రామోజీరావు గారు ధర్మయుద్ధం చేస్తూ తను ఎప్పుడు చాలించాలో తెలిసి తాను అనుకున్నది నెరవేరిన తర్వాత తను హ్యాపీగా చనిపోయాడు. మీకున్న దానిలో కొంచెమైనా దాచుకోండి, ఫర్దర్గా అది ఉపయోగపడుతుంది, దీన్ని కట్టడం వల్ల చాలా ఉపయోగాలు చెప్పిన వ్యక్తి ఆయనేనండి. May 4th డైరెక్టర్స్ డే దాసరి నారాయణరావు గారికి ఎలా అయితే ఒక డేని అనుకున్నామో, అలా గురుగారు రామోజీరావు గారికి కూడా మన ఇండస్ట్రీ తరఫున అందరూ ఒక డే అనుకొని ఆయనకి సెలబ్రేషన్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఈనాడులో ఒకసారి పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత మా డిఎన్ఏలో చైర్మన్ గారు ఆయన ఆశయాలు, ఆయన లక్ష్యాలు అండ్ సమాజం గురించిన చింతన, సమాజం గురించిన ఆలోచన తప్ప వేరే ఏదీ ఉండదు.
సినీ, టీవీ, జర్నలిజం రంగాలకు రామోజీరావు మార్గదర్శకులని బుల్లితెర నటీనటులు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా పుష్పాంజలి ఘటించారు. రామోజీరావు లాంటి వ్యక్తి యుగానికి ఒక్కరు పుడతారని కొనియాడారు. చాలా మంది వాళ్ళ కుటుంబంలో పిల్లల కోసం ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. అయితే రామోజీరావు గారు కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు, మనలో ఉండేటువంటి ఎంతో మంది కుటుంబాలకి, కుటుంబ సభ్యులకి అన్నదాతగా నిలిచారు అనటం అతిశయోక్తి కాదు. అంత గొప్ప వ్యక్తిని దూరం నుంచి చూసే అర్హత కూడా లేని నేను 2009లో డైరెక్ట్గా ఆయన ఆఫీస్ రూమ్లో కలవడం జరిగింది. ఒక గొప్పతనానికి ప్రతిరూపం నా ముందున్నట్టుగా అనిపించింది. నా మొదటి ఉద్యోగం, నా మొదటి మేకప్ ఈటీవీ. నేను అక్కడ నుంచి వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ నిలబడ్డామంటే ఆయన ప్రోడక్ట్ మేము. నా మొదటి సంపాదన, నేను 10th క్లాస్లో ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే ఈనాడు పేపరు, ఇంటింటికి ఈనాడు పేపర్ వేసి ఆ రోజు 10 రూపాయలు సంపాదించుకొని నేను ఫీజు కట్టాను 10th క్లాస్లో. ఏ సునామీ వచ్చినా, ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా, ఏదొచ్చినా సరే ముందు తను అనౌన్స్ చేసి ప్రజల దగ్గర నుంచి కొంత కలెక్ట్ చేసి ప్రతి ఊరిలో రామోజీ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి ఇళ్లు కట్టించి ఉపాధి కల్పించిన మహానుభావుడు ఆయన. మాకు, మా ఫెడరేషన్కి, అంటే మన ఫెడరేషన్కి, టీవీ ఫెడరేషన్కి ఆయన ఈటీవీ సంస్థ నుంచి ఎంత హెల్ప్ చేశారో, ఎంత చేశారో దాన్ని, ఈ విషయం మాకు నిన్న మార్నింగ్ 5 గంటలకు తెలిసిన కాడి నుంచి ఇలాంటిది ఇంకా ఎప్పుడైనా ఇంత ముందు ఉంటుందా, నెక్స్ట్ నుంచి మాకు ఇలాగే జరిగిద్దా అని చాలా బాధ వేసింది. రామోజీరావు గారు ఒక మనిషి కాదు, ఒక శక్తి. ఇందాక ప్రసాద్ అని చెప్పినట్టు ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ లెజెండ్స్. తెలుగు టెలివిజన్లోనే తెలుగు సీరియల్స్ యొక్క క్వాలిటీ స్టాండర్డ్ పెంచింది ఫస్ట్ ఈటీవీ అని నాకు ఉద్దేశం అనమాట. ఈటీవీ నుంచి అది స్టార్ట్ అయింది. అసలు యాక్చువల్గా ఆ స్టాండర్డ్ పెంచడం అనేది ఈటీవీ నుంచే స్టార్ట్ అయింది అనమాట. రామోజీరావు గారంటే ఒక మహావృక్షం. ఆ మహావృక్షం కింద సేద తెచ్చుకున్న వాళ్ళం మనమందరం. కళాకారులని ముందుకు నడిపించడానికి వారు మనకి ఎన్నో మెట్లు వేశారు. మేము కలిసి సీరియల్స్ చేస్తుంటే ఈటీవీలో ప్రొడక్షన్ ఎంత గొప్పగా ఉండేదంటే, మామూలుగా మనకి 9 to 9 10:30 దాటితే 1.5 పేమెంట్, 12 దాటితే డబుల్ పేమెంట్ ఇచ్చేవారు ఆర్టిస్టులకి. అది వాళ్ళకి కంటిన్యూ అవుతుంది ఓన్లీ ఈటీవీలో. ఈ అదృష్టం మనకు కలిగింది. మొత్తం ప్రపంచం అంతా ఆయన ఒక్కసారి చూస్తే బాగున్నా అనుకున్నాం, బట్ మనం చాలాసార్లు ఆయన కలిసాం, ఆయన చూసాం, ఆయన దగ్గర పనిచేసాం. వీఆర్ రియలీ బ్లెస్డ్, ఆల్ ఆఫ్ us ఆర్ రియలీ బ్లెస్డ్. నా ఇంటి పేరు మారింది, నాగబాల అయింది. దండనాయకుల దేశపాండే అంటే ఎవరికి తెలియదు, నాగబాల సురేష్ కుమార్ అంటే అందరికీ తెలుసు. అది ఆయన అనుగ్రహం. అక్కడ పంజరం తర్వాత ఆడపిల్ల, ఆడదే ఆధారం, భార్యామణి, ఇలా చేసుకుంటూ కొన్ని వేల ఎపిసోడ్లు, దాదాపు 11,000 ఎపిసోడ్లు చేశానండి నేను ఇప్పటి వరకు. ఇది అదృష్టం మాకు కల్పించిన రామోజీరావు గారిని, సుమన్ గారిని మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము, ఎప్పటికీ మర్చిపోలేమండి. థ్యాంక్ యూ. 2006లో సినీ పరిశ్రమకి నన్ను సంగీత దర్శకుడిగా పరిచయం చేసిన ఈ మహానుభావుడికి నేను చాలా ధన్యుణ్ణి, అదృష్టవంతుణ్ణి. నాకు వారితో ఆశీస్సులు పొందినటువంటి అతిథిలో నేను కూడా చేరడం నా అదృష్టం. కొంతమంది కెరియర్స్లో నాకు జరిగినట్టే ఒక ఆటంకం, ఒక ఆనకట్టు పడినప్పుడు మనం ఎటు వెళ్లాలో మనకు తోచదు, ఎవరిని ఆశ్రయించాలో కూడా మనకు తెలియదు. అలాంటప్పుడు నిజంగా భగవంతుడు ఈ భగవంతుడిని పంపించి మనందరికీ ఈటీవీ అని ఇచ్చారు. టైటిల్ పడినప్పుడు ప్రొడ్యూసర్ రామోజీరావు గారు, కింద పులివాసు డైరెక్టర్, అది చూసి అమ్మయ్య నేను సాధించాను అనుకున్నాను. ఐ డోంట్ మిస్ యూ సార్, ఐ లవ్ యూ. ఒక గొప్ప వ్యక్తి వారు అంటే ఒక డైరెక్టర్ దగ్గరకు వచ్చి, అంటే వారి లొకేషన్, వారి స్టూడియో, వారి ప్రాజెక్టు, అంటే ఒక డైరెక్టర్ దగ్గరకు వచ్చి అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చి ఫోటో తీయించారంటే ఇక ఏం చెప్పాలండి. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఏం నేర్చుకోవాలి మనం. ఉషా కిరణాల అధినేత అంటే మహానుభావుడు రవి కింద సమానం. ఆ రవికి అస్తమించాడు, మన గుండెల్లో ఎప్పుడు ఉంటారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక 22 years బ్యాకే ఇన్ఫెర్నో అని చెప్పి ఒక పెద్ద మిషన్ తెప్పించారండి. గ్రాఫిక్స్లో అది చాలా ఇన్నోవేటివ్ ఎక్విప్మెంట్. హాలీవుడ్లో ఆ టైంలో అది వాడడానికి చాలా కష్టపడేవాళ్ళు. అలాంటి అంత పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఆ కాలంలోనే ఆయన తెప్పించి మనకి ఒక పెద్ద నేర్చుకోవడానికి ఒక స్కూల్ లాగా, ఒక కాలేజ్ లాగా, ఒక యూనివర్సిటీ లాగా ఫిల్మ్ సిటీ ఉంది. ఈటీవీ లేకపోతే జేఎల్ శ్రీనివాస్గా మీ ముందు నుంచునేవాడిని కాదు. ఇవాళ మహామనిషి
లేరు అంటే చాలా బాధాకరం. ఎంతోమందికి చేయూతనిచ్చి జీవితాలను నిలిపిన రామోజీరావు గారికి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కృష్ణదేవరాయలు మనం చరిత్రలో కృష్ణదేవరాయల గురించి చదువుకుంటాం, తెలుగు దేయాలయన్నని దేశ భాషలందు తెలుగు లెస్సని. బట్ వాటన్నిటినీ మించి మనం కృష్ణదేవరాయలను చూడలేదు, ఆయన చేసేయడో లేదో కూడా మనకు తెలియదు. బట్ రామోజీరావు మాత్రం హి హాస్ డన్ అన్ ఇమ్మాక్యులేట్ సర్వీస్ టు ది లాంగ్వేజ్ ఆఫ్ తెలుగు. నిజంగా ఈరోజు పాన్ ఇండియా మాస్టర్ స్థాయికి ఎదిగింది మా డ్యాన్స్ యూనియన్. తెలుగు యూనియన్ అంటే ఒకప్పుడు గుర్తింపు లేదు మాకు డ్యాన్స్ మాస్టర్స్కి. ఈరోజు పాన్ ఇండియా స్థాయికి చేయగలిగే పరిస్థితి వచ్చిందంటే అది ఒక ఈటీవీ ప్రోగ్రాం వల్లనే అని మనస్ఫూర్తిగా ఇది భావిస్తూ సెలవు తీసుకుంటున్నా. గుడ్ ఈవినింగ్. అందరిలాగే నేను కూడా ఈటీవీ మొక్కని. గొప్ప దార్శనికుడు. నిజంగా రామోజీ ఫిలిం సిటీలో ఎన్ని మొక్కలున్నాయో అంతకు మించి, లెక్కకు మించినంత మంది అక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్, అందులో నేను ఒక్కరిని. మరణం ఓ నిశ్శబ్ద సంగీతం, మట్టి వాసనకు పలికించిన దేహం, మట్టిలో కలిసే తరుణం మరణం. ఆ మట్టి తల్లి ఆయనను కలుపుకుంది.